కడప జిల్లా బద్వేల్ పట్టణం రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల పరిపాలనా అధికారి వెంకట సాయికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డిలు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన భారతదేశం పరాయి దేశాల పాలనలో 200 సంవత్సరాలు గడిచిపోయాయని, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రమని, ప్రతి పౌరుడు దేశంపై అభిమానంతో బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, కళాశాల లెక్చరర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. వచ్చారు అది ఒక 200 సంవత్సరాలు మనం ఆ స్లేవరీలో గడిచిపోయింది. తర్వాత ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అంతా యూనిఫైడ్ మనం ఒక కంట్రీగా ఇండియాగా ఉన్నాం. ఇదంతా కూడా మనం ఇప్పుడు గమనిస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిటీలోనే స్ట్రెంగ్త్ ఉంది. ఈ రోజు మనం యునైటెడ్ గా ఇండిపెండెన్స్ తర్వాత నుంచి ఈ రోజుకి మనం సాధించిన అభివృద్ధి ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనిస్తే అత్యంత పేదరికం నుంచి ఈ రోజు ప్రపంచంలోనే మనం 5వ అతిపెద్ద ఎకానమీగా మనం డెవలప్ అయ్యాము. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఎందుకు మీరు తెలుసుకోవాలంటే ఇవన్నీ ఈ రోజు మనం ఇంత డెవలప్మెంట్ సాధించామంటే ఆ రోజు ఎంతో మంది పెద్దలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. ఈ రోజు కూడా మనమందరం హ్యాపీగా మన ఇళ్లలో ఉన్నామంటే మన ఆర్మీ ఎవరైతే ఉన్నారో బార్డర్స్ లో మన కోసం నిరంతరం వాళ్ళు కష్టపడుతుంటే మనం సేఫ్ గా ఉన్నాం. సో ఇదంతా కూడా మనం ఏదో జాలీగా ఎంజాయ్ చేస్తూ అలా గడిపేయకూడదు. ఎవ్రీ డే మనం కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలా. మీరందరూ కూడా జాగ్రత్తగా అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన దేశం డెవలప్ అవుతుంది. ఇది ప్రతి ఇయర్ మేము చెప్పేదే. ఈ అవకాశం ఈ రోజు మీరందరూ మా ఎదురుగా మా మాట వింటున్నారు కాబట్టి మేము చెప్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ టైంని యూటిలైజ్ చేసుకొని మీ కెరియర్స్ని అభివృద్ధి చేసుకుంటూ, అదేవిధంగా ఆల్వేస్ రిమెంబర్, ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ రీజియన్ అయినా మనమందరం భారతీయులం. ఇందాక వీళ్ళు పిల్లలు